కోల్కతా ఈరోజు మ్యాచ్లో గెలవాలి అంటే ఆ ఇద్దరు మాత్రమే కాపాడగలరు. ఆ ఇద్దరు ఎవరు? కోల్కతాకు దేవుళ్ళు అవుతారా గెలిపించి, లేకుంటే మళ్ళీ యథా రాజా తదా ప్రజా లెక్క వెళ్తుందే చూడాలి. ఇక శ్రేయస్ అయ్యర్కు కేకేఆర్ పైన కసి తగ్గిందా లేదా? హోమ్ గ్రౌండ్లో ఓడించి ఇంక మిగతా కసిని కూడా తీర్చుకుంటాడా? కసి ఎందుకు ఉంటుంది భయ్యా అంటారేమో. లాస్ట్ ఇయర్ కప్పు తెప్పిస్తే ఆక్షన్లోకి వదిలేస్తారా? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఆ లో స్కోరింగ్ మ్యాచ్ గెలిచాక శ్రేయస్ అయ్యర్ సెలబ్రేషన్ చూసాము అంటే కొంచెం మనసులో గట్టిగా పెట్టుకున్నట్టే కనిపించింది. సో క్లియర్ కట్గా తెలుసుకుందాం. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఇంకొకసారి 2025లో తలపడబోతున్నారు. మ్యాచ్ నెంబర్ 44 ఏప్రిల్ 26. ఈసారి ఈడెన్ గార్డెన్స్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో తలపడబోతున్నారు. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఇక్కడ రీసెంట్గా మ్యాచెస్ ఎలా జరిగాయి చూసాము అంటే, సో ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ భారీ స్కోర్లు నమోదయ్యాయి. 238, 234 రెండు ఇన్నింగ్స్లో. ఇక జీటీ వర్సెస్ కేకేఆర్ 198, 159. సో ఇక్కడ కూడా భారీ స్కోరే వచ్చింది. కేకేఆర్ ఆడలేకపోయింది. దీని ప్రకారం చూసుకున్నాము అంటే ఈ సంవత్సరం పిచ్ అనేది బ్యాటింగ్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. వీళ్ళు పిచ్చెస్ కూడా అలాంటివే చూస్ చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా మంచి బౌన్స్ ఉంటుంది. బ్యాటింగ్కి అద్భుతంగా అనుకూలిస్తుంది. ఇక్కడ పార్ స్కోర్ అనేది 200 ఈజీగా కొట్టండి. తర్వాత గుండెల మీద చేసుకొని ఫీల్డింగ్ చేసుకోండి ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా ఉంది సిచ్యువేషన్ చూసాము అంటే. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే పిచ్ అన్నది కొంచెం స్లో అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్కి చాలా ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఉన్నట్టుగా సెకండ్ ఇన్నింగ్స్లో ఉండట్లేదు. అండ్ అది మాత్రమేనా అంటే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ గేమ్లోకి వచ్చి ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. బట్ ఫాస్ట్ బౌలర్స్కి మాత్రం కొంచెం టైం పడుతుంది పిచ్లో. అంటే ఆ పిచ్ స్లో అయ్యాక అప్పుడు వాళ్ళు బాగా వేయడానికి ట్రై చేయడం కాదు, బాగా వేసేలా పిచ్ అనుకూలిస్తుంది. ఇది డ్యూ అనేది ఉంటుందంటే కోల్కతాలో ఆబ్వియస్లీ డ్యూ ఉంటుంది. అండ్ చేజింగ్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చెప్పే కదా, స్కోర్ అనేది పార్ స్కోర్ కన్నా ఎక్కువ చేశారనుకోండి 210, 200, 220, ఇక వాళ్ళు మ్యాక్సిమం మ్యాచెస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది పరిస్థితి. ఇక కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ హెడ్ టు హెడ్ చూసాము అంటే టోటల్గా 34 మ్యాచెస్లో కేకేఆర్ 21 అండ్ పంజాబ్ కింగ్స్ ఓన్లీ 13 మ్యాచెస్. అక ఈడెన్ గార్డెన్స్లో చూసామంటే 10 మ్యాచెస్లో కేకేఆర్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ ఓన్లీ 3 మ్యాచెస్లో గెలిచింది. నోట్ చేసుకోండి ఈ పాయింట్. ఇక 2025 ఏం జరిగిందో మనకు తెలుసు. లోయెస్ట్ స్కోర్ డిఫైన్ అయింది. పంజాబ్ కింగ్సే 111 కొడితే ఆ స్కోర్ని కేకేఆర్ చేస్ చేయలేకపోయింది. అది కూడా పెద్ద బ్యాట్స్మెన్ టీంలో ఉండి కూడా. సో ఇప్పుడు అందుకే చెప్పాను అనమాట, మళ్ళీ రివెంజ్ మ్యాచ్ కాబోతోంది, ఇది ఎలా ఉంటుంది అని చెప్పి. సో మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలిమెంట్ విషయానికి వచ్చాము అంటే, సో చూడండి కేకేఆర్ టీంలో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ ఏందా అనుకుంటున్నారా? పర్ఫార్మెన్స్లో. సో ఒక మ్యాచ్ ఆడిన ప్లేయర్ తర్వాత 2 మ్యాచ్లు ఆడు, తర్వాత మళ్ళీ ఇంకొక మ్యాచ్. కన్సిస్టెన్సీ కూడా ప్రాబ్లం కాదు ఇది. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఏమైనా హ్యాండ్ ఇస్తాడేమో, కొంచెం రన్స్ అటు ఇటుగా ఏమైనా సపోర్ట్ ఇస్తాడేమో అనుకుంటే అది కూడా లేదు. టోటల్గా ఫెయిలే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్. సో అది పెద్ద ప్రాబ్లం. సునీల్ నరేన్ ఫెయిల్ అవ్వడం పెద్ద ప్రాబ్లం. ఫెయిల్ ఏంటి, మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు కదా అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అని అంటాను నేను. సో అదొక పెద్ద ప్రాబ్లం. ఇంకొక ఓపెనర్ ఇన్ని రోజులోనేమో క్వింటన్ డికాక్ని ట్రై చేశారు, ఫెయిల్. ఇక లాస్ట్ మ్యాచ్ ఏమో రాహ్మణ్ గుర్బాస్, తను కూడా ఫెయిల్ అయ్యాడు. ఇది పరిస్థితి. ఇక రింకు సింగ్ ఆడట్లేదు, రస్సెల్ అస్సలు ఆడట్లేదు, వెంకటేష్ అయ్యర్ ఆడట్లేదు, 27 క్రోర్స్ ఆడట్లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బౌలింగ్ పరంగా వచ్చామంటే బౌలింగ్ యావరేజ్గా ఉంది, పర్లేదు. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ పెద్ద బౌలర్స్ టీంలో ఏం లేరు, కానీ వాళ్ళు బాగానే బౌలింగ్ చేస్తున్నారు, పర్లేదు. దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ అనమాట. స్పిన్నర్స్ బాగా వేస్తున్నారు. బ్యాటింగ్లో టోటల్గా ఫెయిల్ అవుతుంది. ఇదే పెద్ద ప్రాబ్లం కేకేఆర్ టీంకి. సో మరి ఈ ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ ఉంటాయా అంటే ఏమో చెప్పలేము. క్వింటన్ డికాక్ని మళ్ళీ ఏమైనా తీసుకొని వస్తారా? బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డు, మేము మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తామన్నట్టుగా ట్రై చేస్తారా? లేకుంటే రమణలో గుర్బాజ్, నాకు తెలిసి రమణలో గుర్బాజ్కి ఇంకొక ఛాన్స్ ఇస్తారనిపిస్తుంది. బట్ ప్లేయర్ బ్యాటిల్ చూసారంటే మాత్రం మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. సో కేకేఆర్ ప్లేయింగ్ లో చూసాము అంటే రమణుల్లా గుర్బాజ్, సునీల్ నరేన్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రసెల్, రమణ్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ పేరుగా రఘువంశీ. సో మీరు ఇప్పుడు ఈ సీజన్ చూస్తున్నారు. మీరు నెక్స్ట్ సీజన్ గురించి కేకేఆర్ ఫ్యాన్స్ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే నెక్స్ట్ సీజన్ ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి. సో ఏం చేస్తారు? రహానేని కంటిన్యూ చేస్తారా? అంటే రహానే ఈ సీజన్లో వాళ్ళకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అనమాట, ట్రై చేస్తున్నాడు రన్స్ చేయడానికి. కానీ ఏజ్ వైజ్ మళ్ళీ కంటిన్యూ చేస్తారా? సో కెప్టెన్సీ మార్పు మళ్ళీ జరగాలి. ఎందుకంటే ఒకవేళ ఈ సంవత్సరం రహానే సూపర్గా పర్ఫామ్ చేసి కప్పు కొట్టడమో లేకుంటే ప్లే ఆఫ్స్కి తీసుకొని వెళ్ళడమో అలాంటివి చేస్తుంటే మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు థాట్స్ మారుతాయన్నమాట. సో మళ్ళీ కెప్టెన్ చేంజ్ ఉంటుందా? ఇది మళ్ళీ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ విషయానికి వచ్చాము అంటే, సో వీళ్ళ టీంలో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ టీంలో కూడా బ్యాటింగ్లోనే ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఎవరు
ఆడతారో ఎవరు ఆడరో అర్థం కావట్లేదు. అంటే ఆడతారు, ప్రతి ఒక్కరు ఆడతారు. ఎలా ఆడతారు? అందరు యావరేజ్గానే ఆడతారు, లేదా ఇద్దరు ముగ్గురు దుమ్ము దులిపేస్తారు. ఇదే ప్రాబ్లం వస్తుంది. సో శ్రేయస్ అయ్యర్ చూసామంటే స్టార్టింగ్ మ్యాచెస్ ఫెంటాస్టిక్ పర్ఫామ్ చేశాడు, తర్వాత స్లో అయిపోయాడు. ఇక ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ అయ్యర్ గురించి వదిలిపెట్టండి, ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్ బ్యాటర్స్, స్టార్ట్స్ మాత్రమే ఇస్తున్నారు, ఆ బిగ్ స్కోర్స్ కన్వర్ట్ చేసుకోలేకపోతున్నారు. మిడిల్ ఆర్డర్లో అయితే కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. శశాంక్ సింగ్ యాజ్ యూజువల్ సూపర్. సో ప్రాబ్లం అనమాట, యావరేజ్గా వెళ్తుంది బ్యాటింగ్ డిపార్ట్మెంట్. ఎవరు హిట్ అవుతారో ఎవరు ఫట్ అవుతారో అది అర్థం కావట్లేదు ఎవరికి, ఇది ప్రాబ్లం. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే నో కంప్లైంట్స్ అనమాట. ఫాస్ట్ బౌలర్స్ అవ్వచ్చు, స్పిన్నర్స్ చాహల్ కూడా బాగానే వేస్తున్నాడు. ఇక హర్ప్రీత్ బర్ని తీసుకొని వచ్చారు, అతను ఎలాగో మినిమం గ్యారంటీ బౌలరు. సో బౌలింగ్ వైజ్ చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది కంపేర్ టు బ్యాటింగ్. కానీ బ్యాటింగ్ ఆడితే మాత్రం మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఇది కూడా పెట్టుకోండి, చెప్పే కదా, యావరేజ్గా పర్ఫామ్ చేయకుండా బాగా పర్ఫామ్ చేస్తే చాలా ఘోరంగా పర్ఫామ్ చేస్తారు. అలాంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు టీంలో. ఇది కేకేఆర్ పంజాబ్ కింగ్స్ పరిస్థితి. సో ఈ టీంకి పెద్ద బలం ఏంటి అంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ. చాలా మందికి కనిపించదు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, ఎందుకంటే తన పైన కెమెరా తక్కువగా ఫోకస్ చేస్తారు, అది అర్థం కాదు. కానీ మేబీ తను ఎక్కువగా ఏమంటారో బౌండరీస్ దగ్గర ఫీల్డింగ్ చేస్తూ ఉంటాడు, ఆ కారణం ఉండొచ్చు. కానీ తను చాలా అద్భుతమైన కెప్టెన్సీ చేస్తున్నాడు. రికీ పాంటింగ్ కోచింగ్ కూడా తనకు బాగా ప్లస్ అవుతుంది. ఇది వాళ్ళ మెయిన్ బలం అనమాట. ఇక వీళ్ళ ప్లేయింగ్ లో చూసామంటే ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, జాష్ ఇంగ్లీషు, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోనిస్, మార్కో జెన్సన్, జావేర్ బ్యాట్లెట్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ఇంపాక్ట్ ఏరియా హర్ప్రీత్ బ్రార్. ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్. సో ఇంపార్టెంట్ ప్లేయర్ బ్యాటిల్ చూడండి, చాలా షాక్ అవుతారు. రహమానుల్లా గుర్బాజ్ ఒకవేళ టీంలో ఉంటే వర్సెస్ మార్కో జెన్సన్ 3 runs 3 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 10 ఉంది. క్వింటన్ డీకాక్ వర్సెస్ ఒకవేళ ఉంటే టీంలో హర్షదీప్ సింగ్ 38 runs 4 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 100 ఉంది. ఇక క్వింటన్ డీకాక్ వర్సెస్ చాహల్ 44 runs 6 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 112 ఉంది. సునీల్ నరైన్ వర్సెస్ మార్కో జెన్సన్ 6 runs 3 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 66. ఇంకేం చెప్తాం అంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది కదా. కేకేఆర్ ఫ్యూచర్ని మీరు ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవే జరిగితే ఈ బౌలర్స్ బాగా పర్ఫామ్ చేస్తే కేకేఆర్ ఫ్యూచర్ ఊహించుకోండి. సో ఖచ్చితంగా కేకేఆర్ ఓపెనర్స్ మాత్రం స్ట్రగుల్ కాబోతున్నారు ఈరోజు మ్యాచ్లో. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరే కాపాడాలి కేకేఆర్ని, అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రహానే వర్సెస్ చాహల్ 62 runs 4 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 119. వెంకటేష్ అయ్యర్ వర్సెస్ మార్కో జెన్సన్ 14 runs 3 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 77. రింకు సింగ్ వర్సెస్ చాహల్ 15 runs 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 78. సో ఈరోజు మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ లేదా ఆండ్రీ రసెల్ ఖచ్చితంగా రన్స్ చేసి తీరుతారు. అంటే ఒక మంచి డీసెంట్ నాకు అవ్వచ్చు, ఫెంటాస్టిక్ నాకు అవ్వచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర నుంచి రావచ్చు అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఇద్దరు ఆడితే కేకేఆర్ ప్లస్ అవుతుంది అంతే. ఇక నెక్స్ట్ మార్కస్ స్టోనిస్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి 8 runs 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 66. ఇక మిగతా బ్యాట్స్మెన్స్ వర్సెస్ కేకేఆర్ బౌలర్స్ మధ్య ప్లేయర్ బ్యాటిల్ మ్యాచ్అప్ లేదా అంటే ఉంది. ఎలా ఉంది అంటే ఒక వికెట్ అప్పుడప్పుడు అలా తీసుకున్నారు. సో ఎవరి మీద 2-3 వికెట్లు 2 వికెట్లు 4 వికెట్లు తీసుకున్న సందర్భాలు లేవనమాట. 2 వికెట్లు తీసుకున్నా సరే స్ట్రైక్ రేట్ బాగా ఉంది కాబట్టి మెన్షన్ చేయట్లేదు. సో కేకేఆర్ బౌలర్స్ ప్రెసెంట్ పంజాబ్ కింగ్స్లో ఉన్న బ్యాట్స్మెన్స్ని ఇబ్బంది పెట్టిన క్షణాలు చాలా తక్కువగానే ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఇప్పుడు మ్యాచ్ ఎవరు గెలుస్తారో అని చెప్పే ముందు ఫస్ట్ అయితే మనం రీసెంట్ మ్యాచెస్ ఎలా ఉన్నాయి ఈ రెండు టీమ్స్వి ఒకసారి చూసాము అంటే పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో మీకు తెలుసు లో స్కోరింగ్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. ఇక తర్వాత జీటీ వర్సెస్ కేకేఆర్లో కేకేఆర్ ఓడిపోయింది, జీటీ గెలిచింది. ఇక ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అది కూడా 14 overs మ్యాచ్, లో స్కోరింగ్ చెప్పొచ్చు, 14 overs పర్లేదు. సో ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో జరిగింది, పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది ఆర్సీబీ చేతిలో. సో రెండు టీమ్స్తో కంపేర్ చేస్తే కేకేఆర్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? సో ప్లేయర్ బ్యాటిల్ మ్యాచ్ అప్ చూసాక నాకైతే ఎటువంటి డౌట్ లేదనమాట. ఈ మ్యాచ్ పూర్తిగా పంజాబ్ కింగ్స్కి ఎడ్జ్ తీసుకోబోతోంది. ఎందుకంటే ప్రెసెంట్ వాళ్ళ టీంలో చాలామంది ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు కంపేర్ చేస్తే కేకేఆర్ టీంలో ఉన్న వాళ్ళతో. అయితే ఓన్లీ వన్ సైడ్ మ్యాచ్ అంటే లేదు, వన్ సైడ్ మ్యాచ్ జరుగుతుందని నేను చెప్పట్లేదు. ఎక్కువ పర్సెంటేజ్ మాత్రమే పంజాబ్ కింగ్స్కి ఉంది. ఎంత అంటే 60-40, 60% పంజాబ్ కింగ్స్, 40% కేకేఆర్. అయితే ఒకవేళ కేకేఆర్ ఈ మ్యాచ్ గెలవాలి అంటే ఆ ఇద్దరు ఎవరు తెలిసి ఆడాల్సింది? సునీల్ నరేన్ అండ్ ఆండ్రీ రసెల్, ఈ ఇద్దరే ఆడాలి. మిగతా వాళ్ళ మధ్యలో వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా ఏం చేసినా ఫెయిల్ అయినా సంబంధం లేదు. కానీ సునీల్ నరేన్ బౌలింగ్లో అండ్ అలాగే బ్యాటింగ్లో హిట్ అయ్యి, ఆండ్రీ రసెల్ బౌలింగ్ చేస్తాడో మనకు తెలియదు, వాళ్ళు డిపెండ్స్ ఆన్ వాళ్ళ కెప్టెన్. బ్యాటింగ్లో హిట్ అయితే ఈ మ్యాచ్ ఖచ్చితంగా వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇద్దరిపైన ఈ మ్యాచ్ డిపెండ్ కాబోతుంది. ఈ ఇద్దరికి ఫ్యూచర్ కూడా కేకేఆర్ తరఫున ఈ మ్యాచ్ డిసైడ్ చేస్తుంది. అంటే నెక్స్ట్ సీజన్లో సునీల్ అని ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆండ్రీ రసెల్ కేకేఆర్తో కంటిన్యూ అవుతాడా లేదన్నది ఈ మ్యాచ్తో తెలియపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. చూడండి, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.